హలో అండి, నేను మీ ధనలక్ష్మిని. ఈరోజు మనం ఎన్కేవి వరల్డ్లో చూస్తున్న రెసిపీ వచ్చి గుళ్ళో ప్రసాదంగా చేస్తారు కదండి, ఎంతో బాగుంటుంది కదా. అదే మనం ఇప్పుడు అదే స్టైల్లో మనం చేసుకుంటున్నామండి పులిహార. ఈ ఒక్క పొడి అనేది మనం వేస్తే మనం గుళ్ళో ప్రసాదం టేస్ట్ అయితే వస్తుంది. ఒకసారి ఈ పొడిని అయితే వేసి ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న పాన్ అనేది పెట్టుకోవాలండి. తర్వాత దానిలో మిరియాలు, కొంచెం జీలకర్ర, ఒక అర స్పూన్ జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు, కొంచెం ఒక స్పూన్ అనేది నువ్వులు అది వేసుకుని మొత్తం వేపుకోవాలండి. రెడ్ కలర్ లాగా వేపుకున్న తర్వాత దాన్ని పొడిలాగా చేసుకుని పక్కన ఉంచుకోవాలి మిక్సీ జార్లో. ఈ ఒక్క పొడి వల్ల మనకి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అందరూ ఇంట్లో చింతపండు పులిహోర చేస్తారండి, కానీ ఈ పొడి అయితే వేస్ట్ చేయండి ఒకసారి, చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో ఆయిల్ అనేది వేడి చేసుకోవాలండి. నువ్వుల నూనె వేస్ట్ చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది పులిహోరలో. ఇది ప్రసాదం పులిహోరలో అయితే వేరుశనగ నూనె అయినా నువ్వుల నూనె అయినా చేస్తే బాగుంటుంది. నా దగ్గర నువ్వుల నూనె ఉందండి, నేను యూజ్ చేశాను. దీన్నే పప్పు నూనె కూడా అని అంటారు. తర్వాత దీనిలో మనం పల్లీలు అనేది వేసుకోవాలి. అవి రెడ్ కలర్లో వేగేంత వరకు వేపుకోవాలండి. నేను ఇది లంచ్ బాక్స్లోకి చేస్తున్నాను కాబట్టి నేను ఫాస్ట్గాను ఈ మెథడ్లో చూపిస్తున్నా. ముందుగా అయితే మనం చింతపండు క్వాంటిటీ, చింతపండు అవన్నీ ఉడకబెట్టి పెట్టుకుంటారు. మనం ముందుగానే చింతపండు మనం ఎంతైతే చేస్తున్నామో దాన్ని బట్టి మనం చింతపండు కూడా నానబెట్టి పక్కన ఉంచుకోవాలండి. వేడి నీళ్ళు పోసి ఉంచుకున్నాను నేను. తర్వాత మనం నానిన తర్వాత గుజ్జు తీసి అయితే పక్కన ఉంచుకోవాలి. ఈ తాలింపులు వేగే లోపల మనం అన్నీ అవి ప్రాసెస్ అనేది చేసుకోవాలండి. తర్వాత దీనిలో 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర అనేది వేసుకొని మొత్తం వేపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇవన్నీ పోపు దినుసులు అనేది వేసుకుని వేపుకోవాలి. ఇవి వేగే లోపల మనం అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి. పచ్చిమిర్చి ముక్కలు కాకుండా అట్లా కాయగా చీల్చుకుని ఒక ఘాటులాగా పెట్టుకుని వేపుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది చింతపండు పులిహోరలో. ఎక్కువ క్వాంటిటీలో చేసినప్పుడు అండి చింతపండుని ఇలా గుజ్జులాగా తీసుకుని దాంట్లో ఉప్పు, పసుపు, కొంచెం బెల్లము, ఒక 4-5 పచ్చిమిర్చి అనేది వేసుకుని ఉడకబెట్టుకోవాలండి. అప్పుడు ఆ పులుసు అనేది ఎక్కువ రోజులు కూడా నిలువ ఉంటుంది. అలా కూడా చేసుకుని చాలామంది పెట్టుకుంటారు. ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నప్పుడు అలా ఉడకబెట్టుకుని ఇలా తాలింపు అనేది వేసుకుంటే బాగుంటుంది. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలను కూడా దీనిలో మనం వేసేసుకుందామండి. తర్వాత కరివేపాకు కూడా వేసేసుకుని మొత్తం వేపుకోవాలి. నేను అప్పుడప్పుడు లంచ్ బాక్స్లోకి చేస్తాను కాబట్టి నేను అదే ప్రాసెస్ మీకు చూపిస్తున్నానండి. ఈ విధంగా ఎండుమిర్చి కూడా వేసుకుని అలా కాయగానే వేస్తే బాగుంటుంది. మధ్యలో ఒక చిన్న ఘాటులాగా పెట్టుకుని వేస్తే ఆయిల్ అనేది వెళ్తుంది. ఆ చింతపండుని కలిపేసి తర్వాత పోపు అనేది వేసేస్తారు. ఎక్కువ పులిహోర ఇట్లా చేసినప్పుడు ఎక్కువ మందికి నేనైతే దానిలోనే వేసి ఉడకబెట్టేశాను. తర్వాత ఈ ఫ్లేవర్ కోసం ఇంగువ అనేది వేసుకోవాలండి. అన్నీ రెడ్ కలర్లో వేగేంత వరకు వేపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా. నేను ఆ పొడి చూపించడం కోసమని నేను ఇది వీడియో తీసి అయితే మీకు పెట్టాను. ఎక్కువ ప్రాసెస్ చేసినప్పుడు అది కూడా నేను మీకు పోస్ట్ చేస్తానండి. త్వరలో ఉగాది ఉంది కదా, ఉగాది రోజున ఒకసారి ప్రసాదం అయితే చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకుందామండి. వేసుకుని కొంచెం పసుపు అనేది వేసుకుని మొత్తం వేగేంత వరకు వేపుకోవాలి. మనకి తాలింపు అయిపోతున్నప్పుడు అన్నాన్ని కూడా మనం వండేసుకోవాలండి. ముందుగా నేనైతే 2 గ్లాసులు రైస్కి అయితే చేస్తున్నాను. 2 గ్లాసులు బియ్యానికి 4 గ్లాసులు వాటర్ వేసి దానిలోనే పసుపు, కొంచెం నూనె, కొంచెం కరివేపాకు అనేది వేసుకుని ఉడకబెట్టుకోవాలండి. కుక్కర్ అయితే హై ఫ్లేమ్ మీదే ఉడకబెట్టుకోవాలి, అప్పుడే పొడి పొడిలాడుతూ వస్తుంది పులిహోర. మనకి తాలింపు చేసే లోపల ఇవన్నీ మనం పక్కన పెట్టుకుంటే టైం అనేది ఫాస్ట్గా అయిపోతుందండి.
ఈ విధంగా మొత్తం రెడ్ కలర్లో అనేది వేపుకోవాలి. తాలింపు మంచిగా వేగితే బాగుంటుంది. కొంతమంది కరకరలు ఆడాలని అనుకుంటారు కదా, అప్పుడు ఈ తాలింపుని రైస్లో కలిపేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా వేగాలి రెడ్ కలర్లో. ఇది వేగే లోపల మనం చింతపండు గుజ్జు అయితే మొత్తం తీసుకుని పక్కన ఉంచుకోవాలండి. లాస్ట్లో మనము ఈ తాలింపు అంతా వేగిన తర్వాత మనం పొడి అయితే చేసుకుని పెట్టుకున్నాం కదా, మిరియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, నువ్వులు, ఇవన్నీ ఒక స్పూన్నర మీరు చేసే క్వాంటిటీని బట్టి మీరు ఆ పొడిని అయితే వేసుకుని, తర్వాత ఈ చింతపండు గుజ్జు తీసుకున్నది దీనిలో వేసుకుని ఉడకబెట్టుకోవాలండి. మీకు మెత్తగా వద్దు అనుకున్నప్పుడు చింతపండుని ఉడకబెట్టుకుని కలుపుకోండి. తర్వాత చిన్న బెల్లం ముక్క అనేది వేసి దీనిలోనే ఉప్పు అనేది వేసుకోవాలండి. మొత్తం దగ్గరకు అయ్యేంత వరకు మనం మొత్తం ఉడకబెట్టుకోవాలండి. ఆ తాలింపు కానీ ఎండుమిర్చిలోకి పులుపు అదంతా వెళ్ళి చాలా అంటే చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ పొడి వల్ల ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. మామూలుగా ఇంకా పెద్ద ప్రాసెస్ చేసినప్పుడు చింతపండు పులిహోర ఎలా చేస్తారో అది కూడా చూపిస్తాను. మీకు షేర్ చేద్దామని చెప్పి నేను ఈరోజు వీడియో తీసానండి. ఈ విధంగా మొత్తం అయితే మనం దగ్గరకు అయ్యేంత వరకు ఉడకబెట్టుకోవాలి. మూత పెట్టుకుని ఉడకబెట్టుకుంటే స్టవ్ అంతా అవ్వదండి. నేను పక్కన దగ్గరుండి తిప్పుతూ ఉన్నాను. స్లోగా సిమ్లో పెట్టుకోవాలి, లేకపోతే ఇదంతా చిందిపోతుంది. మన చేతుల మీద కూడా పడే ఛాన్స్ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకుని సిమ్లో పెట్టుకుని తిప్పుతూ చేసుకోండి. టేస్ట్ అనేది ఎలా వచ్చింది అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా ఏమైనా వీడియోలు కావాలంటే కూడా కామెంట్స్లో చెప్పండి. ఇలా దగ్గరకు అయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుని చల్లారబెట్టుకోవాలండి. తర్వాత మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా, చూస్తున్నారు కదా, దానిలో కొంచెం పచ్చికరివేపాకు అనేది కూడా వేసుకుందాం. ఆల్రెడీ ఉడకబెట్టేటప్పుడు నేను వేసాను. తర్వాత కొంచెం ఆయిల్ అనేది వేసుకుని కరివేపాకు అనేది వేసుకుని మనం ఉడకబెట్టుకొని ఉంచుకున్న చింతపండు గుజ్జు అనేది మొత్తం దీనిలో వేసేసుకోవాలండి. మనం కలుపుతూ టేస్ట్ చూసుకుని వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనం అన్నీ దీనిలో వేసాం కదా. ముందే అన్నాన్ని చల్లారి పెట్టుకుంటే ఇంకా పొడి పొడిలాడుతూ వస్తుందండి. నేను మామూలుగానే ఉండాను కాబట్టి నేను మీకు చూపించడం కోసం ఇలా చేస్తున్నాను. మొత్తం ఇదంతా చల్లారిపోయిందండి. చేతితో కలిపితేనే పులిహోర టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ విధంగా మొత్తం కలిసేంత వరకు కలుపుకొని ఆల్రెడీ మనం ఉప్పు వేసామండి. ఇంకా దీనిలో టేస్ట్ చూసుకుని రైస్కి సరిపడినంత ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కలుపుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకుని కలిపితే పులిహోర అనేది రెడీ అయిపోయిందండి. దేవుడి ప్రసాదానికి ఎంతో అంటే ఎంత టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ విధంగా కొత్తిమీర కూడా వేసుకుని మొత్తం కలిపేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.